ఓం నమః శివాయ. సర్వవ్యాపకుడు, సర్వధాముడు, నిర్వికారుడు, నిరంజనుడు అయిన ఆ పరమేశ్వరుడు భక్తజనులను అనుగ్రహించేందుకు చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువుదీరాడు. ఈ దివ్యక్షేత్రానికి వచ్చే భక్తులు శివయ్యను దర్శించుకొని స్వామి దయతో పునర్జన్మ పొందిన శివపుత్రులకు హృదయపూర్వకంగా సాయం చేసి శివయ్యను సంతోషపెడుతుంటారు. అనాథులను ఆదుకోవాలనే దయాహృదయంతో హైదరాబాద్ హయత్ నగర్ నుండి వచ్చిన డాక్టర్ కె శ్రీనివాసరావు గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి నీరాజన సేవ చేశారు. మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని దర్శయామి. శతమానం భవతి అంటూ అక్షింతలతో దీవించారు. అనంతరం అర్చకులు హోమశాలలోకి వచ్చిన భక్తునితో సనాతన వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు హోమ భస్మాన్ని, పవిత్ర జలాన్ని అందించడంతో పాటు ఆలయంలో పూజించిన ఇటుకను కూడా ఇచ్చారు. తదనంతరం ఆశ్రమ వ్యాన్లో నిర్మాణ ప్రదేశానికి వెళ్లిన భక్తుడు ఇటుకను అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఈ క్రమంలో రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యుల వైద్యశాలలోని వైద్యునితో అభాగ్యుల చికిత్స కోసం మాట్లాడారు. అదేవిధంగా అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులతో మాట్లాడి ఆత్మీయంగా పలకరించారు. సేవా మార్గంలో భాగంగా వారి భార్య విమలగారిని భాగం చేస్తూ శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు హృదయపూర్వకంగా సాయమందించిన సేవామూర్తి కె శ్రీనివాసరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కొరగంటి శ్రీనివాసరావు, గెస్టెడ్ హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ పల్లెర్ల, ఆత్మకూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, తెలంగాణ. ఈరోజు ఆ పరమశివుడు మమ్మల్ని ఇక్కడ రప్పించడం జరిగింది. ఆయన యొక్క అనుగ్రహంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా. ఎందుకంటే శివుడాకి లేని చేయమని కొట్టడానికి ఒక సామెత ఉంది. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతోనే మేము ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మా నాన్నలేటువంటి అనాథలకు చేరదీయటము, మెంటల్లీ ఫిజికల్లీ ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పడుచుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ చేరదీయటము, వాళ్ళకి భోజనాలు పెట్టించడము, వాళ్ళకి సేవ చేయటము నిజంగా చాలా అద్భుతం అండి. ఇది నిజంగా ఈ యొక్క యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ యొక్క సేవ అనేది అందరికీ సాధ్యం కాదు. అందులో ఈ యొక్క ఆశ్రమంలో 600 మంది దాకా ఉండటం జరిగింది. అంటే ఒక్కరోజు ఖర్చు అనేది దరిదాపుగా వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే మామూలు విషయం కాదు. ప్రతిరోజు ఇంతమందికి భోజనం పెడుతూ, వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క యజమాన్యం నిజంగా యజమానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎంత చెప్పినా వీళ్ళ యొక్క రుణం తీసుకునే పరిస్థితి. ఏమైనప్పుడు కూడా ఈ యొక్క టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ, తర్వాత ఈ యొక్క అనాథుల యొక్క సేవ కానీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ముందు నా యొక్క సహకారం కూడా మీకు అందిస్తాను. ఎందుకంటే నాకు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ముందు నా యొక్క సహకారం కూడా ఈ యొక్క ఆశ్రమానికి కానీ దేవాలయం కానీ అందిస్తా అని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.